ఒకవైపున రష్యా చాలా కీలకమైనటువంటి అడుగులు వేస్తోంది. రాబోయేటటువంటి రోజులు ఇప్పుడు బ్రిటన్ ఏం చేస్తుంది, తన సైన్యాన్ని ఉక్రెయిన్కి పంపించి ఆ సైనికుల ద్వారా ఉక్రెయిన్ సైన్యానికి ట్రైనింగ్ ఇప్పిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే ట్రైన్డ్ అయిన అనేక మంది చచ్చిపోవడంతో చేస్తుంది. పేరుకి అదే కానీ పెద్ద పెద్ద అటాక్స్, డ్రోన్ స్ట్రాటజిక్ అటాక్స్ లేకపోతే మిస్సైల్ స్ట్రాటజిక్ అటాక్స్, ఇది ఏ యూరప్ దేశాలు, నాటో దేశాలు కొంత డబ్బులు కొంత ఆయుధాలు ఇచ్చినప్పుడు గబక్కన చేసేస్తున్నటువంటి దాడి ఏదైతే ఉందో అది ఉక్రెయిన్ సైన్యం రష్యా మీద చేయట్లేదు. ఈ బ్రిటన్ సైన్యము, ఫ్రాన్స్ సైన్యము చేసేసి అది ఉక్రెయిన్ని ముందు పెడుతున్నాయి, వాళ్ళు చేశారన్నట్టు. దానికి ప్రతిగా తాట తీస్తానని చెప్పుకొచ్చాడు రష్యా అధ్యక్షుడు పుతిన్. మీ దేశం మీదకి యుద్ధానికి రావాల్సి వస్తుందని కూడా వార్నింగ్ ఇచ్చాడు. దాంతో ఇప్పుడు బ్రిటన్కి సంబంధించినటువంటి మిలిటరీ చీఫ్ బ్రిటన్ ప్రభుత్వానికి సూచిస్తున్నారు, మనం అర్జెంటుగా దీని మీద సీరియస్ దృష్టి సారించాలి అంటూ. రష్యా థ్రెట్ ఏ క్షణంలోనైనా రష్యా బ్రిటన్ మీదన దాడి చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదన్నటువంటి స్టేట్మెంట్ ఇచ్చుకొస్తున్నారు.